అమృత్సర్ అండ్ వార్గా బోర్డెడ్ ట్రిప్ అయితే అయిపోయింది. సో ఈరోజేమో ఎక్కడికండి, వైష్ణవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ బస్సులో ఉన్నామన్నమాట. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అంత క్లారిటీగా నాకు హిందీ మాట్లాడడం రాదు, అలాగే తెలుగు మాట్లాడితే అందరూ పిక్చర్లా చూస్తున్నారు. సో అందుకని కొంచెం మెల్లగా మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్గా ఎంత టైంకి ఎక్కుంటున్నాను, ఎంత టైంకి ఎక్కుంటాం బస్సు? 4 to 4:30కి అయితే బస్సు ఎక్కినాం. మేము దిగే టైం వచ్చేసి 9 దగ్గరలో అవుతుందంట. అక్కడ నుంచి ఎక్కువసేపు నడవాల్సి ఉంటుంది అని చెప్పారు. ఒక 12 kilometers అట్లా నడిచేది ఉందన్నమాట. ఇక్కడ అప్పుడే మంచు అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడికి చేరుకున్న తర్వాత మిగిలిన వ్లాగ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. మనం ప్రజెంట్ అయితే ఎక్కడది కట్రాలో అయితే ప్రజెంట్ ల్యాండ్ అయిపోయాం. సో ఈరోజు నైట్ మొత్తం వాకింగే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరాలి. ఇక్కడ చలికి అనుకుంటా ఫేస్ మెరిసిపోతుంది మెలిమెలా అనుకొని. చాలా అంటే చాలా చలిగా ఉంది. ముక్కు కళ్ళు అన్నీ చల్లబడిపోయాయి బాగా. ఇదో ఇక్కడ ఒక హోటల్ ఉందన్నమాట. మొత్తం నార్త్ ఇండియన్ ఫుడ్డే ఇక్కడ దొరుకుతుంది మ్యాక్సిమం. సో మనం కొంచెం ఫుడ్ తినేసి ఇంకా వాకింగ్ అది స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్స్ అన్నీ పెట్టుకొని ఇంకా రెడీ అయిపోవాలి. నార్త్ ఇండియన్స్ కదా, కొంచెం ఉప్పు తక్కువగా ఉంటుంది. సైడ్కి వెళ్ళి సాల్ట్ పెడతారనమాట. మనం ఇలా వేసుకోవడమే. సాల్ట్ అంతా వేసి బాగా మిక్స్ చేస్తే పర్లేదు, తినొచ్చు. ఎందుకంటే ఎక్కువగా సౌత్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అడుగుకండి, ఇది మా ఆయన కోసం. ఇది కొంచెం చపాతీ అంటే వేడి చేస్తుందని తెప్పించాను అనమాట. చపాతీ ఆర్డర్ చేసాను కానీ కర్రీ వస్తుంది రాదని నాకు తెలియలేదు. ప్రస్తుతానికి అయితే ఈ పిక్కలు పెట్టించాను. చూడాలి కాస్త తేడా అనేది. చాలా మోసం నడుస్తుంది ఇక్కడ చపాతీ 2 ఆర్డర్ చేశాను కదా, దీంతో పాటు కర్రీ అయితే అస్సలు ఇవ్వలేదు. ఓన్లీ పచ్చడి ఇచ్చేసి దాంతో అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. ఏంటి చపాతీతో కర్రీ రాదా అని అడుగుతుంటే ఇంకా సగం ప్లేట్ ఏమొచ్చి కర్రీకి ఒక 40 rupees ఎక్స్ట్రా పే చేయాలని చెప్తున్నారు. అలాంటప్పుడు ఓన్లీ 2 చపాతీ ఒక కర్రీకి ఒక 60 రూపాయలు అయిపోతుంది. ఇది మొత్తం మెయిన్ రోడ్ సిటీ. పోలీస్ స్టేషన్ హెల్ప్ లైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట చుట్టువైపులా. ఇవన్నీ హోటల్స్. ఇక్కడే మనకి బస్సులు అన్నీ దింపుతారు. హోటల్స్ అన్నీ ఉన్న దగ్గరే. ఇప్పుడు ఆ కొండపైన లైట్లా కనిపిస్తున్నాయి కదా, అదంతా మనం ఇంకా నడుచుకొని వెళ్ళాలి. నడుస్తూ ఉంటే మాకు పానీపూరి కనిపించింది. వాడి దగ్గర బుద్ధి రావడంతో ఇంకా ఇతనికి ముందులో అడిగేసాం. ప్లేట్ అంత అనేసి 20 rupees నార్మల్ ప్రైస్ అని చెప్పారు. ఒక ప్లేట్ పానీపూరి తినడంతో కొంచెం కడుపు నిండింది. ఇంకా హాయిగా చక్కగా వెళ్ళిపోవడమే. అందరూ నడుచుకునే వెళ్తున్నారు మ్యాక్సిమం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అని చూడాలి. సిటీ మొత్తం కలకల్లాడిపోతూ ఉందన్నమాట. ఇక్కడ ఒక్కలమే వెళ్ళాలి కదా, ఇలాంటి భయాలు ఏటో పెట్టుకోవద్దు. అసలు అలాంటి భయమే ఉండదు. కొంచెం దూరం వెళ్ళాక ఏదో కార్డు ఉంటుందంట, ఆ కార్డు తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి అంతేని. ఇక్కడ దారిలో మొత్తం ఇలా ట్రావెల్స్ గురించి అక్కడికి తీసుకువెళ్ళడం గురించి అన్నీ చెప్తూ ఉంటారు. కానీ ముందుగా ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళని కనుక్కొని వెళ్ళడం బెటర్ అనమాట. ఇదంతా చూస్తుంటే పెద్ద సైజ్ జాతర చూసినట్టుగా ఉంది నాకు. అప్పుడెప్పుడో పర్లాకిండ యాత్ర కిందటి సంవత్సరం వెళ్ళాను, అదే మళ్ళీ గుర్తొస్తుంది. ఫుల్గా రాత్రి అనే ఫీలింగే లేదు, అంత వెలుతురుగా ఉందన్నమాట ఈ లైట్ల వల్ల. అలాగా అప్లోకి ఎక్కుతూ ఉన్నాం కదా, అందుకోసమే కొంచెం మాట్లాడుతుంటే అలుపు వచ్చేస్తుంది. నుంచి కొండపైన వే అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఫుల్గా లైట్లతో ఉంది రాస్తా మొత్తం కూడా. మనం ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎంట్రీ పాస్ తీసుకునే వెళ్ళాలి, లేకపోతే అసలు మనల్ని అలౌ చేయరు. ఇక్కడ మనకి ఫుల్గా చెక్ చేసి మనకి ఎంట్రీ కార్డ్ ఇస్తారనమాట. యాత్రా కార్డ్ అనేది మనకి ఇస్తారనమాట. ఇది ఫ్రీ కార్డేని, కానీ ఇది లేకుండా మళ్ళీ బయటికి రావడం అనేది చాలా కష్టం. ఇది లేకుండా అసలు అలౌ చేయరు. ఒకవేళ వెళ్ళి పోగొట్టుకున్నా మళ్ళీ బయటికి రానివ్వరు అనమాట. ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కార్డు ఫ్రంట్ ఇట్లా ఉంటుంది అండ్ బ్యాక్ ఇట్లా ఉంటుంది.
ప్రెజెంట్ మేమైతే 2-3 రోడ్లు ఒక దగ్గర కలుస్తాయి కదా, ఆ ప్లేస్లో అయితే ఉన్నాము. ఆ ప్లేస్లోనే ఇలా ఒక టెంట్లు అవన్నీ వేసేసి అమ్మవారి భజన పాటలు అన్నీ చేస్తున్నారనమాట. ఇక్కడ చాలామంది అమ్మవారి నేమ్ ఉండే టవల్స్ అవి తల దగ్గర కట్టుకొని భజనలు అవన్నీ బాగా చేస్తున్నాయి. ఇక్కడ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పాటలు ఈ ట్యూన్ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అనమాట. వీడియో రికార్డ్ చేసినప్పుడు ఈ పాటల యొక్క మ్యూజిక్ అనేది వీడియోలో వచ్చింది. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ లాంగ్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు కాపీరైట్ అలా వచ్చేస్తుంది కదా, సో అందుకనేసి నేను ఇంకా వీడియోతో పాటు మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు. షార్ట్ వీడియోలో అయితే ఈ సాంగ్ ఏంటి ఎలా ఉన్నాయి అనేసి అయితే నేను అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి. నాకు నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయి అని అయితే అనుకుంటున్నాను. ఈ పాట సౌండ్ వీడియో అందరూ ఇక్కడికే వస్తున్నారనమాట నడుచుకొని. టికెట్ తీసుకున్న తర్వాత అట్లాగా 1 కిలోమీటరు మనము ఎక్కడైతే టికెట్ తీసుకుంటామో అంటే టోకెన్ తీసుకుంటామో దానికి ఆపోజిట్ రోడ్లోనే 1 కిలోమీటర్ నడిస్తే అక్కడ నుంచి ఇంకా మనకి కావాలంటే నడుచుకొని వెళ్ళడమే, ఇంకా అదొక్కటే ఆప్షన్. లేదు అంటే గుర్రాలు కూడా ఉంటాయని మా మామయ్య గారు చెప్పారు. అక్కడికి వెళ్ళాక చూసి చెప్తాను. కానీ చాలామంది నడిచి వెళ్ళే వాళ్ళు ఏంటి అంటే సపోర్ట్గా ఉంటుంది అని కొన్ని అంటే మనిషి ఒక కర్ర కూడా కొనుక్కొని వెళ్తున్నారనమాట. కొంచెం దూరం 1 కిలోమీటర్ నడుచుకొని అది కిలోమీటర్ వెళ్ళడానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు అడుగుతున్నారంట. అలాగే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది అనేది నేను తర్వాత చెప్తాను. దారి మొత్తం ఫుల్గా హోటల్స్ ఇంకా దాన్ని రూమ్స్ అంటే రూమ్స్ ఉండే హోటల్స్, తినే హోటల్స్తో నిండిపోయింది. అందరు పిలుస్తూనే ఉన్నారు. కానీ మేము ఆల్రెడీ ఒక చేతులు దెబ్బ అయిపోయి వచ్చేసామన్నమాట. నేను చెప్పి 5 నిమిషాలు అవ్వలేదు, నడుచుకొని వచ్చేసాము. ఇక్కడికే 100 రూపాయలు అంటే ఎవరిస్తారు చెప్పండి. ఇక్కడ 100 రూపాయల 200 రూపాయల డబ్బులు అనేది మ్యాటర్ కాదనమాట. వెళ్తూ ఉంటే మనకు కూడా కొంచెం ఈ ప్లేస్ గురించి ఐడియా అనేది వస్తుంది. అంతకు తోడు ఇంత తక్కువ దూరానికి అది కొంచెం ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ ఈ ఆటోలన్నీ క్యూలో ఉంటాయి కదా, ఆ లాస్ట్కి ఆటో పెట్టేటప్పటికి మనం ఆ దూరమే నడుచుకొని రావడం అవుతుంది అనమాట. మనం ఆటోలో కూర్చున్నా సరే గట్టి 400 మీటర్లు తీసుకొస్తారు అంతేనే. అక్కడ నుంచి మళ్ళీ నడుచుకొని రావాలి ఇక్కడ వరకు కూడా. చాలా మంది ఏంటి అంటే ఫస్ట్ 6 కిలోమీటర్స్ ఎక్కువగా గుర్రం పైన వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారనమాట. ఇదిగోండి గుర్రాలు గట్రా అంటే 6 కిలోమీటర్లు ఎక్కించిన తర్వాత అది వెనక్కి తిరిగిపోయిన తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడే మాట్లాడుకుంటారనమాట, గుడి మొత్తం వరకు వెళ్తామా లేకపోతే సగం వరకు వెళ్తామని. అందరూ మంచిగా మాట్లాడుతున్నారు. అంటే మనకి ఏదైనా తెలియకపోతే ఇక్కడ మనకు చెప్తారు కోడుని. ఏడు ఎంత నడిచినా కన్ఫ్యూజ్ నాగట్లేదు. ఈ దారిలో కనిపించి ప్రతి ఒక్కరికి అడుక్కొని వెళ్తున్నాము. ఇలా వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి అయితే ఎదురొచ్చింది. ఆ అమ్మాయిని అడిగాము ఎలా వెళ్ళాలి ఏంటి గుడి దగ్గరికి అని అడిగితే, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి, ఇదే రాస్తా, తిన్నగా వెళ్ళిపోతే మీరు టెంపుల్ దగ్గర వెళ్ళిపోతారు అని చెప్పింది అనమాట. ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నుంచి మేము నడక అయితే స్టార్ట్ చేసేసాము. మేము నడక స్టార్ట్ చేసేసరికి టైం వచ్చేసి 9-9:15 అలా అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళే కాకుండా అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీన్ని బట్టి ఏంటి అంటే వెళ్ళడానికి రావడానికి ఒకటే దారి అనేది అర్థమవుతుంది. ఇక్కడ నడవడం స్టార్ట్ చేసేటప్పటి నుంచే ముందు కర్రలు కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. దారిలో కూడా కర్రలు అమ్ముతూ షాప్స్ ఉంటాయి. మేమైతే అక్కడ ఏ కర్రలు కొనలేదు. ఇక్కడ గ్రీన్ బాక్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ బాక్సుల్లో ఇలా కర్రలు పెట్టేసి ఉంచుతారు. అంటే యాక్చువల్గా టెంపుల్ రన్ చేసే వాళ్ళే అలా పెట్టేసి ఉంచుతారు. కానీ షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గ్రీన్ అంటే డ్రమ్స్లో ఉండే కర్రల్ని కూడా తీసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. మేము వెళ్ళేసరికి అయితే 3 కర్రలు అయితే అందులో ఉన్నాయి. మేమిద్దరం ఉన్నాం కదా, మాకు 2 కర్రలే సరిపోతాయి. సో అందుకనేసి మేము 2 కర్రలు అందులో తీసుకొని వచ్చేసామన్నమాట. ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి బేబీ ట్రాలీస్ కూడా ఉన్నాయి. మనుషులకు చెప్తే వాళ్ళే బేబీస్ని ట్రాలీస్లో వేసుకొని తీసుకొస్తారు. ఫ్రీగా ఏం కాదు, డబ్బులకే. ఇక్కడ నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా పై వరకు తీసుకొస్తారనమాట. కాకపోతే 4 మనుషులు పల్లకిలో తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. దానికైతే కొంచెం డబ్బులు అవి ఎక్కువ పడతాయి. ఇక్కడ మనం దారిలో నడుచుకుంటూ వెళ్తూ అన్ని షాపులు అయితే చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ప్రతి షాప్లో చూడండి కర్రలు అయితే ఉన్నాయి. అంటే ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో కొనుక్కోరా అనే ఉద్దేశంతో అయితే పెట్టారనమాట. ఇక్కడ కర్రల కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ 50 రూపీస్ అట్లా అమ్ముతూ ఉంటారు. చాలామంది ఏంటి అంటే దిగే వాళ్ళ దగ్గర కూడా కర్రలు తీసుకుంటారనమాట. ఇప్పుడు 20 రూపీస్కి సపోజ్ ఒకరు ఒక షాప్లో కర్ర తీసుకున్నారనుకోండి, ఆ షాప్ అతను ముందే చెప్తాడు, మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ఈ కర్రను మాకు ఇచ్చేస్తే మేము మీకు 10 రూపీస్ ఇస్తామనేసి. సో వాళ్ళకి ఒక 10 రూపీస్ ప్లస్ పాయింట్, మనకు 10 రూపీస్ ప్లస్ పాయింట్ అనమాట. అలా ఉంటుంది ఇక్కడ ప్రస్తుతానికి నేనైతే ముందర నడుచుకుంటూ వెళ్తున్నాను. మా వారేమో ఇలా వీడియో తీసుకుంటూ వస్తున్నారు. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి టైం అనేది అలా ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మంచు కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే మనం జమ్మూలో ఉండే కట్రాలో ఉన్నాము.
జమ్మూ అంటేనే అర్థమైపోద్ది కదా ఎంత చలి అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది. అంతలోనూ మనం చలికాలంలో జమ్మూలో ఉన్నామంటే చలి ఇంకా బీభత్సంగా ఉంటుంది. అంతకు తోడు మనం ఇప్పుడు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాము. అంటే సముద్ర మట్టం నుంచి పైకి వెళ్తున్నామన్నమాట. సో ఇప్పుడు చలి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి టోపీ అన్నీ వేసుకొని రెడీగా ఉండాలి. లేకపోతే మంచు ఎక్కువగా వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ చూసారా చాలామంది ఇలా గుర్రాలపైన చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఇలా సైడ్కి ఆపేసి చలికి తట్టుకోలేక వేడి వేడి పుల్కలు అవి తినేసి వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ గుర్రాలతో పాటు గాడిదలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే లగేజ్ అవి కూడా కొండపైకి తీసుకెళ్ళడం కోసం అనేసి గాడిదలను కూడా ఎక్కువగానే వాడుతూ ఉంటారు. మేమైతే ప్రజెంట్ ఒక టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చామన్నమాట. ఇక్కడ సరస్వతి దేవి టెంపుల్ అనేది ఉంది. ఈ టెంపుల్ దారిలో చిన్న చిన్న టెంపుల్స్ అనేవి కూడా ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తూ అక్కడ కూడా చిన్న చిన్న దర్శనాలు అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. చలికాలంలో చెమట ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఒక ఫోటో తీసుకుని అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాం ఇక్కడ, ఒక గుర్తుగా ఉంటుంది అనేసి. ఇప్పుడు ఎంతవరకు నడిచామని తెలియదు కానీ కొంత దూరం అయితే నడిచాము. అంత ప్లెయిన్గా ఉంటే నడవడం ఒకలా ఉండేది, కానీ కొంచెం అప్ కొంచెం డౌన్ అలా ఉందన్నమాట. ప్రజెంట్ అయితే ఫుల్ అప్లా నడుస్తున్నాం. అందుకోసమని ఫుల్గా ఆయాసం వచ్చేస్తుంది. అందుకోసమే మాట్లాడుతూ వ్లాగ్స్ అలాంటివి ఏమీ చేయలేదు. ప్రజెంట్ కొంత దూరం నడిచి వచ్చాక కొంచెంసేపు కూర్చొని లెమన్ సోడా ఒకటి చెప్పి కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఇలా మొబైల్ తీసి జస్ట్ ఇలా మాట్లాడుతున్నాను అనమాట. మా వారికి చలేస్తుంది అనేసి టోపీ ఉన్న మఫ్లర్ చుట్టేశారు. నేను కూడా చుట్టేశాను. కాకపోతే కొంచెం దూరం అలా నడిచి వచ్చాక ఫుల్గా చెమటలు పట్టేశాయి. చలికాలంలో చెమటలు మా మామయ్య అందుకే అన్నారనమాట, నడుస్తూ వెళ్తే అసలు మీకు చలే అనిపించదు అనేసి. నిజమేని చెమటలు పట్టేంత ఉందంటే ఇంకా ఆలోచించుకోవచ్చు. నడుస్తున్నాం కాబట్టి ఒంట్లో వేడి అలానే ఉంది, పర్వాలేదు. నిమ్మ సోడా తగ్గగానే మళ్ళీ ప్రాణం లెగిసి వచ్చిందనమాట. మయ్యా అన్నట్టుంది. కొంచెం తాగాక ఎనర్జీ వస్తే మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే చుట్టూ ఎటు చూసిన షాపులు ఉన్నాయి కాబట్టి ఏం కావాలంటే అవి తినొచ్చు, తాగొచ్చు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం అప్ అండ్ డౌన్స్ వల్ల కొంచెం నడక ఇబ్బంది అవుతుంది అంతేని. కానీ నడక కూడా ఒకటే రాస్తా, ఎవరిని అడిగినా సరే చెప్పేస్తారు. మొత్తం ఒకటే అయినప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకటే రోడ్డు ఉండేటప్పుడు తిన్నగా అలా వెళ్ళిపోవడమే. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ నడక స్టార్ట్ చేసాము. అలా నడిచి వచ్చాక ఈ టెంపుల్ అయితే దారిలో కనిపించింది. దీని లోపలికి వెళ్ళడానికి కూడా అంటే దారి ఉందన్నమాట. సో ఇక్కడ మేము కొంచెం ఏముందో ఏంటి అనేసి లోపలికి వెళ్ళి చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ యాక్చువల్గా వీడియో తీయడం అనేది అలో లేదు. కాకపోతే మా వారు చిన్నగా వీడియో అయితే తీశారు. అది కూడా వద్దని చెప్పాను నేను. లేదులే ఒక 2-3 సెకండ్స్ అయినా ఉండి పోనీ వీడియో చూస్తారు అనేసి అయితే మా వారు తీశారు. ఈ టెంపుల్లో పోలీస్ ఆఫీసర్లు కూడా ఒక ఇద్దరు ఉన్నారనమాట. ఎవరైనా వీడియోలు అలాంటివి తీసి పట్టేసుకుంటారు. అందుకోసమని ఎక్కువగా వీడియోలు ఏవి తీయొద్దని చెప్పాను. లోపలైతే బాగా డెకరేట్ చేసి పెట్టారు. గుడి నుంచి అలా బయటకు వచ్చాక ఇంకా ఎనర్జీ మొత్తం డల్ అయిపోయింది. ఏం చేస్తామనేసి ఒక చిన్నగా శనగలు అయితే కొనుక్కొని తింటున్నాను. అలాగా సక్సెస్ఫుల్గా 12 కిలోమీటర్స్లో 6 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చేసాం. ఇక్కడ కరెక్ట్గా 6 కిలోమీటర్స్కి ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ వస్తే సగం దూరం వచ్చినట్టు. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. సగం దూరం నడలేక మధ్యలో మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కేసి వచ్చేసాము. అంటే పూరా రాస్తా నడిచిన బదులు షార్ట్ కట్ లాగా మెట్లు పెడతారనమాట. ఆ మెట్లు కూడా తక్కువే ఉండవు. 165, 210 అలాగే మెట్లు ఉంటాయి. అలా ఎక్కేసి వచ్చేసాము. ఇదో ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ ఫుల్గా చెక్ పోస్ట్, పోలీస్ చెకింగ్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరికైనా కొంచెం ఏదైనా బాగోలేనట్టుగా అలా ఉంటే అక్కడికి వెళ్ళి చూపించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనం చూడాల్సిన టెంపుల్. అంటే మనం ఈ గుడి లోపలికి అంటే ఈ రాస్తా నడక స్టార్ట్ చేసేటప్పుడు మనకు మొత్తం 3 టెంపుల్స్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 6 కిలోమీటర్లు అయ్యాక ఈ టెంపుల్ ఒకటి వస్తుంది. ఇంకొకటి భవనము, అంటే అది ఒక టెంపులే. నెక్స్ట్ పైన ఇంకొక టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. భైరవమా టెంపుల్, భైరవదేవ్ టెంపుల్ అలా ఉంటుంది. కరెక్ట్గా నాకు నేమ్ అనేది తెలీదు, అక్కడికి వెళ్ళాక చెప్తాను. సో మనం చూడాల్సిన ఫస్ట్ టెంపుల్ అయితే వచ్చేసింది. దీని లోపలికి మనం ఇంకా ఎంటర్ అవ్వాలి, ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి.
ఈ టెంపుల్‌లో అసలు మొబైల్‌లో వీడియోస్, ఫోటోస్ ఏవి తీయకూడదు. దీని లోపల అంటే ఈ టెంపుల్ లోపల ఇంకో స్వరంగ మార్గం కూడా ఉందనమాట. అంటే అది పూర్తిగా రాళ్ళు అలా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాం కదా! ఇలా చాలా దూరం లోపల నుంచి నడుచుకొని వచ్చి అంటే ఒక 5, 6 నిమిషాల లోపల నుంచి నడుచుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని చూసి ఇలా పైకొస్తూ ఉంటారు. ఇక్కడ చైన్ కూడా ఉంటుందనమాట. అంటే బయటికి రావడానికి కోసం అనేసి. చాలా కష్టపడి చాలా వెయిట్ చేసి అయితే వస్తారు. అంటే సాయంత్రం 4కి వెళ్ళినోళ్ళు నైటు 9కి రావడం, 9కి వెళ్ళినోళ్ళు 3కి రావడం అలా టైం అనేది చాలా ఎక్కువగా పట్టేస్తది. ఇది కొంచెం కనిపిస్తుంది కదా ఇలా రాళ్ళలాగా మొత్తం లోపల మొత్తం ఇలానే ఉంటుందన్నమాట. దాని లోపల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వస్తారు. మేమైతే మాకు అంత టైం లేదు, నాకు అంత ధైర్యం కూడా లేదు. సో నేనైతే లోపలికి వెళ్ళలేదు. అంటే వచ్చే వాళ్ళకి కొంచెం చేయందించి సాయం అయితే చేశాను. నాకు ఆ పుణ్యం చాలు. మేము అస్సలు అనుకోలేదు అంటే ఇక్కడ ఉండే అమ్మవారిని చూడడానికి అలా రాళ్ళలో ఉండే ఒక స్వర్గం నుంచి రావాల్సి వస్తుంది అనేసి. చాలామంది ఎంతో కష్టపడి అయితే అందు లోపల నుంచి వస్తున్నారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ వెళ్తున్నారు. చాలా బాగుందనేది చెప్తున్నారు. అసలు చెప్పాలంటే అమ్మవారు ఉన్నదే ఆ స్వర్గంలోపు మేము చూడలేకపోయాము. బ్యాడ్ లక్. ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా భవనంలో ఉండే అమ్మవారిని చూడడానికి అయితే మేము అలాగా స్టార్ట్ చేసామన్నమాట నడక. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 1:30 అలా అవుతుందన్నమాట. మేము నిన్న నైట్ 9కి అలా స్టార్ట్ చేసాం వాకింగ్. సో ఈరోజు ఇంకో డే అయితే కలిసిపోయింది. కానీ దారిలో అయితే చాలా అంటే చాలా ఆకలేసేస్తుంది. ఏం చేయాలో తెలియదు. అందుకు తోడు నిద్ర కూడా బాగా వచ్చేస్తుంది. ఈ కాఫీ షాప్లో అయితే తాగి 2 కాఫీలు అండ్ తినడానికి ఒక బర్గర్ లాగా ఏదో ఉంది. దాని పేరు నాకు కరెక్ట్గా తెలీదు. అదైతే ఆర్డర్ పెట్టేసి తినేసి ఇంక స్టార్ట్ అయ్యాము. మనం ఇక్కడికే వెళ్ళాలి. కొండ పైకి వెళ్తున్న కొద్దీ అసలు ఊపిరి ఆడట్లేదు. చల్లగాలికి అయితే ముక్కు మంట కొట్టేస్తుంది. నా అవతారం చూడండి చలికి ఎలా తయారయ్యానో. ఎన్నో దాటుకొని ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే భవనం దగ్గరలో అయితే మేము చేరుకున్నాము. ఇక్కడ మనం స్నానాలు అవి చేయడానికి ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. ఎక్కడ ఎలాంటి పే చేయకుండా ఇక్కడ రూమ్స్కి వెళ్ళి మనం ఫ్రెష్ అవ్వచ్చు. ఇంకా 4:30కి అట్లా రీచ్ అయ్యాం కదా. 5 లోపు ఇద్దరం రెడీ అయిపోయినాం. బై వాకింగ్ లేకపోతే గుర్రం పైన ఈ టెంపుల్కి రావాల్సి ఉంటుంది. ఎలా లేదన్నా సరే ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మనం వేసుకోవాల్సిన బట్టలు బ్యాగ్లో పట్టుకొని తెచ్చుకోవడమే. స్నానాలన్నీ అయిపోయాక మంచిగా రెడీ అయిపోయినాం. బ్యాగ్లు అండ్ ఫోన్లన్నీ జమ చేసేయాలి. తర్వాతే గుడిలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఫోన్స్, వీడియోస్ ఎలాంటివి ఏవి ఎలో లేదు టెంపుల్లో. సో అందుకోసమని ఎలాంటి వీడియోస్, ఫొటోస్ ఏవి తీయట్లేదన్నమాట. జమ చేసేసి టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. వనంలో ఉండే అమ్మవారి గుడి మెయిన్ అనమాట. ఇక్కడ మేము ముందు ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ అన్నీ ఇక్కడే జమ చేసాము. సో మేము అనమాట ఇక్కడికి వచ్చాము బ్యాగ్స్ అన్ని తీసుకొని వెళ్ళడానికి. అమ్మవారి దర్శనానికి భవనం లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ అయితే ఉంటుందన్నమాట. మనం ముందే చెప్పులు కూడా బయట విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. అక్కడ చెప్పుల స్టాండ్స్ అన్నీ ఉంటాయి, మనం అక్కడ పెట్టేసుకోవడమే. ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటి అంటే ఇప్పుడు మేము జమ చేసిన రూమ్సే కాకుండా ఇంకా భవనానికి చాలా దగ్గరలో కూడా రూమ్స్ అనేవి ఉంటాయి. అక్కడ జమ చేసేయడం బెటరు. ఎందుకంటే మేము ఇక్కడ జమ చేయడం వల్ల ఏంటి అంటే చెప్పులు అన్నీ కూడా ఇక్కడే పెట్టేయవలసి వచ్చింది. లోపల అమ్మవారేమో గుహ లోపల ఉన్నారు. సో అక్కడ తడి కాళ్ళతో వెళ్ళాము. అంటే సాక్సులు కూడా బాగా తడిసిపోయాయి. అటు నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు బాగా చల్లగా అయిపోయి నడవడానికి కూడా ఇబ్బంది అయిపోయాము. ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ వెళ్ళాలి. వెనక్కి అంటే రోప్ టికెట్స్ తీసుకోవడానికి అక్కడికే వెళ్ళాలి. సో ఏంటి అంటే మా హస్బెండ్ చెప్పులు తీసుకురావడానికి వెళ్తే నేనైతే లైన్లో నించొని ఉన్నాను. మా హస్బెండ్ వచ్చేసరికి నేను కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. చాలా కష్టపడి ఇద్దరికైతే 2 టికెట్స్ తీసేసాను. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా కొండపైనకి ఇంకో 2 కిలోమీటర్లు ఉందన్నమాట. 2-2.5 కిలోమీటర్ అలా ఉంటుంది. అక్కడ వరకు బై వాకింగ్ వెళ్ళొచ్చు. లేదు అంటే ఇలా రోప్స్ ఉంటాయి, రోప్స్ పైన కూడా వెళ్ళొచ్చు. నేను చాలాసేపు లైన్లో నించొని ఇద్దరికి 2 టికెట్స్ అయితే తీసాను. మనకుండే యాత్ర కార్డ్ని బట్టే ఇక్కడ మనకి టికెట్స్ అయితే ఇస్తారు. అవి చూపించకపోతే మనకి అసలు రోప్కి కూడా టికెట్స్ అనేవి అలౌ చేయరనమాట. ఈ రోప్ టికెట్ తీయడానికి అండ్ రోప్లోకి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ అయితే ఉంటుంది. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయాలి మనము. రోప్లోకి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది ఎలా ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది. రోప్లో కంటే ఇంకా భవనం దగ్గరికి వెళ్ళి భవనం దగ్గర నుంచి చూస్తే అసలు మనం ఎక్కడున్నాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అంత కొత్తగా ఉంటుంది ఏరియా. మనం ఎంత ఎత్తులో ఉన్నామనేది కూడా తెలుస్తుంది. అసలు సిటీ అనేది మనకి చీమ కాదు కదా, అసలు ఎలా కూడా కనిపించదు. అసలు సిటీ ఉందా లేదా, సిటీకి ఎంత దూరంలో ఉన్నాము అనే క్వశ్చన్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. నాకు కొంచెం లిఫ్ట్ అన్నా, ఎస్కలేటర్ అన్నా, నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ పైన ట్రైన్ వెళ్తున్నప్పుడు కానీ ఇలాంటివంటే నాకు చాలా భయం. అందువల్లే నాకు కొంచెం రోప్ అన్నా భయమే. కాకపోతే భయాన్ని బయటికి తెలియకుండా కవర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఈ రోప్ సిస్టమ్ పెట్టి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చేసరికి చాలామందికి ఓపికలు ఉండవు అనమాట. ఇంకా ఒక 2 కిలోమీటర్స్ అలా పైకి వెళ్ళాలి అంటే ఇంకా చాలా కష్టం. నాకైతే అస్సలు ఓపిక లేదు. అందువల్లే ఇద్దరం రోప్ ఎక్కిస్తాము. ఇదో ఇంకొక 5 నిమిషాల్లో తెచ్చి పడేసింది. అవతల వాళ్ళని అవతలకి 2 రోప్ సిస్టమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట.
రోప్లోకి వెళ్ళడానికి ఒక మనిషికి 100 రూపాయల టికెట్. ఇంకా ఒక రోప్ టికెట్ అనేది 2 అవర్స్‌లోపే పనిచేస్తుంది అనేసి కూడా ఆ రిసిప్ట్ పైన మనకి రాసి పెడతారు. రోప్లోకి వెళ్ళడానికి అండ్ రోప్ నుంచి బయటకు వచ్చాక కూడా చెకింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. కంపల్సరీగా చెకింగ్స్‌ని కంప్లీట్ చేసుకొని మనం ఇంకా రోప్ ఎక్కాలి. రోప్ ఎక్కే ముందు మన బ్యాగ్‌కి కూడా ఎక్స్‌రే లాంటిది ఉంటుంది. దానిలోకి పెట్టాకే మనకి అలౌ చేస్తారు మన లగేజ్‌ని కూడా. అమ్మవారి టెంపుల్ దగ్గర ఏంటి అంటే ఆఖరికి స్పెట్స్ అయినా సరే పాకెట్లో పెడితే ఊరుకోరు. ఆ స్పెట్స్ అయినా సరే కళ్ళకే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా హెయిర్ పిన్ అలాంటివి మన అమ్మాయిలు పాకెట్స్లో అట్లా పెట్టుకుంటాం కదా, అవి కూడా తీసేసి పక్కన పెట్టేస్తుంటారనమాట. నేను వెళ్ళే ముందే ఒక బాక్స్లో ఒక క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఖాళీ చేతులతో వెళ్ళాలి. కాకపోతే ఏంటి అంటే అమ్మవారి గుడిలోకి వెళ్ళేటప్పుడు టెంకాయలని అలో చేస్తున్నారు. అవి ఎక్కడ కొట్టాలి అనేది సపరేట్ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ కొట్టేసి ఇంకా అమ్మవారి దర్శనానికి ఒక్కలే వెళ్ళాలి. మొత్తం సెక్యూరిటీ పోలీసులతో అయితే చాలా బాగుంది. ఫుల్గా సెక్యూరిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. మొత్తానికి రోప్ ఎక్కేసి దిగిపోయాము. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇదే రోప్ ఎక్కడం అనమాట. రోప్ ఎక్కేసి దిగాక ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. ఈ కొండలు దాటిన తర్వాత చూడండి అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా ఆకాశానికి కింద కొంచెం, అది మొత్తం మంచు కొండలే. ఇటు నుంచి వెళ్ళడానికి అటు నుంచి రావడానికి ఒకటే రోప్ టికెట్ కాబట్టి మనం అటు నుంచి వచ్చి దర్శనాలు అయ్యాక కొండ వ్యూ అయితే చూసుకుందాము. మనం కొండపైన ఉన్న దేవుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. బాగా ఆకలేస్తుంది. కొంచెం టిఫిన్ చేసేసి వెళ్దాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, సో ఒక ప్లేట్ పూరి పెట్టుకున్నాం అనమాట. వేడి వేడిగా టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడ టిఫిన్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. ఒక ప్లేట్ పూరి వచ్చేసి 70 రూపాయలు అని చెప్పారు. షాప్లో మంచి డిమాండ్ కూడా నడుస్తుంది. ఇక్కడ పూరి చెప్పిన ఒక 10 నిమిషాల వరకు అసలు అతనికి ఖాళీ లేదు. వేగం వేగం వేయడం, వేగం వేగం వేరే వాళ్ళు తీసుకోవడం అలా జరిగింది. ఎలా ఉందా? వేగంగా తినేసి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్లో కూడా వీడియోస్కి, ఫొటోస్కి ఎలాంటి అలౌ లేదనమాట. సో మేము ఏం చేసామంటే మొబైల్స్ ఆఫ్లో పెట్టేసి ఇంకా వేగంగా వెళ్ళి దర్శనాలు చేసుకొని వచ్చాము. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంది. అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకొని అయితే వ్యూని చూసాము కొంతసేపు. ఫోటోలు తీసుకొని వ్యూని 2 నిమిషాలు చూద్దామన్నా సరే ఎవరు ప్లేస్ ఇవ్వట్లేదు, తోసుకొచ్చేస్తాను జనం అంతా. మేము ఎంత పైకి వచ్చామనేది అయితే వీడియో తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి చూడండి, అది మొత్తం కింద కనిపిస్తుంది కదా, అది సిటీ. అసలు ఇది నమ్మాలో నమ్మకూడదో అసలు అర్థం అవ్వట్లేదు. ఏంటి మేము ఎంత పైకి వచ్చామా అని అయితే ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఇదంతా ఒక గ్రాఫిక్స్లా కనిపిస్తుంది. భవనం దగ్గర ఉన్న అమ్మవారి దర్శనం అయ్యేసరికి 8 అయ్యింది. 8 నుంచి 8:30 ఆ టైం అయ్యిందనమాట. రోప్ టికెట్స్ తీసుకుని పైకి వచ్చి ఇక్కడ దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి 10:30, 11 అయితే అయ్యింది. అన్నీ చూసుకొని మేము రిటర్న్ అయిపోయాము 11:15కి అలాగా. ఇంకా కిందకు వచ్చి నడకది అయితే స్టార్ట్ చేసాము. మనం కింద నుంచి 6 కిలోమీటర్లు నడిచొచ్చాక ఒక టెంపుల్ వస్తుంది కదా, ఆ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ భైరవదేవ్ టెంపుల్ వరకు ఫుల్గా కోతులు అయితే ఉంటాయి. కొండ మీద టెంపుల్ దగ్గర అయితే కోతులు ప్రసాదం కూడా తీసుకుని వెళ్ళిపోతుంటాయి అనమాట. దర్శనాలన్నీ బాగా జరిగిపోయాయి అనమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. మధ్యలో 1 కిలోమీటర్ ఒక చిన్నపిల్లల ట్రాలీ ఉంటుంది కదా, అది ఎక్కి చూసాము. నిన్నటి నుంచి ఎక్కాలి అనుకున్నాము. నిన్న నైటు 9 నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఓపికలు లేవన్నమాట. హెలికాప్టర్ సిస్టమ్ కూడా ఉంది. అంటే కింద నుంచి పై వరకు హెలికాప్టర్లో తీసుకొచ్చి దింపుతారు. ఇక్కడ తూనేకులా ఎగురుతుంది కదా, తూనేక్ కాదు హెలికాప్టర్. ఇక్కడ ఒక 4-5 హెలికాప్టర్లు తిరుగుతాయి. పైకి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం కానీ దిగేటప్పుడు అంత ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటికి 400 మెట్లు దిగాను. అంటే ఈ ఒక్క వరుసలోనే లెక్క పెట్టినవి. అంతకుముందు 165 మెట్లు ఒకటి, నెక్స్ట్ 115 మెట్లు ఒకటి, 285 మెట్లు ఒకటి, ఇవన్నీ దిగాను అనమాట. ఇంకా మెట్లు దిగడం ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి చక్కగా మెట్లు దిక్కొని అలాగ వచ్చేస్తున్నాము. ముందైతే సేమ్ ఇదే రాస్తాలో సగం వరకు వెళ్ళాము. అంటే మెట్ల నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, సగం వరకు వెళ్ళేంత వరకు తెలియలేదనమాట. అందువల్ల డైరెక్ట్గా మెట్ల నుంచి వెళ్ళలేదు. మెట్లు దిగి వచ్చాం కాబట్టి ఆయాసం మలుపు అలాంటిది ఏం లేదు. కానీ దగ్గరగా 3,000 నుంచి 3,500 మెట్లు దిగొచ్చు ఉంటాము. కాళ్ళు అయితే అసలు పని చేయట్లేదు, అడుగు వేయడానికి కూడా సహకరించట్లేదు. అంటే ఇంకా అర్థం చేసుకోవాలి. 2 రోజుల నుంచి నిద్ర లేక ముఖం మొత్తం పీకిపోయింది. ఇప్పుడు ఇంటికి బై బస్ కాకుండా ట్రైన్లో వెళ్తున్నామంట. అందుకోసం అనేసి ఇక్కడ కట్రా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. మేము కానీ బస్సులో వెళ్తే నైట్ 11 to 12 అయిపోద్దని చెప్పారు. అదే ట్రైన్ అయితే 7 నుంచి 8, 8:30 ఆ టైంకి దింపేస్తుందంట. అంత వేగం ఇంటికి వెళ్ళిపోదామా, కొంచెంసేపు పడుకుందామా అన్నట్టుగా అయితే ఉంది. కొండపైకి నడిచి వెళ్ళేటప్పుడు నడవడానికి ఏదైతే డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటుందో అలాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే 1-2 కిలోమీటర్లు కాదు, 24 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. మనం ఏవైతే బట్టలు ఎక్కడ వేసుకోవాలో ఆ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవడమే. ట్రైన్లోకి వచ్చి కూర్చున్నాం.
సో ట్రైన్ స్టార్ట్ అయ్యాక చక్కగా ఒక నిద్ర వేయాలి, లేకపోతే కళ్ళు టప్ టప్ అని కొట్టుకుంటున్నాయి ఆటోమేటిక్గా. 2 రోజులు నిద్ర లేదు, కళ్ళు నిద్ర పోసిపోయి ఉన్నాయి అనమాట. ఇక్కడనైతే పూర్తిగా పొడిబారిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.